కాళ్ల బేరానికి వచ్చింది పాకిస్తాన్ అని. సో కాళ్ల బేరానికి ఇప్పుడు అవసరం కోసం వచ్చింది అమెరికా లేకపోతే ఇతర దేశాలు, తనకు కలిసి వచ్చే దేశాలతో సరే భారత్కో మాట చెప్పించుకుని మా మీద దాడులు చేయకుండా ఆపించండి అని. సరే ట్రంప్ దానికి ఏదో వేరే చెప్పారనుకోండి, దాని గురించి మాట్లాడతా. కానీ పాకిస్తాన్ని నమ్మొచ్చా? పాకిస్తాన్ వైఖరి ఇది కాదు. పాకిస్తాన్ వైఖరి ఎలా ఉంటుందో మనం అనేక సందర్భాల్లో చూసాం. రైట్ సార్, జేపీ గారు సార్, పాకిస్తాన్ని నమ్మొచ్చా అనేది వాళ్ళు చాలా మంది అనుమానం. ఇప్పుడు చాలా కాలం నుంచి ఈ ఇలాంటి అంశాల మీద రొనాల్డ్ రేగన్ అనుకుంటాను ఒక మాట చెప్పారు, ట్రస్ట్ బట్ వెరిఫై. నమ్మాలి కానీ పూర్తి నమ్మకంగా ఆధారపడకూడదు, గుడ్డి నమ్మకం ఆధారపడకూడదు, వెరిఫై చేయాలి. కాబట్టి వాళ్ళ మాటల కంటే చర్యల మీద మనం దృష్టి ఎక్కువ పెట్టాలి. రెండోది, మనం మళ్ళీ ఇలాంటి చర్యలకు పాల్పడినట్టయితే లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది, మనం దెబ్బతింటామన్న భయాన్ని కలగజేయాలి. ఇప్పటిదాకా మీరు ఇందాక పరిచయ వాక్యాలు చెప్పారు, ఇప్పటిదాకా అంటే అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పిన వంకను చూపెట్టి భారతదేశం ప్రతిఘటిస్తే ఏమైపోతుందన్న భయాన్ని ప్రపంచం మొత్తానికి కల్పించారు పాకిస్తాన్ వాళ్ళు. మొట్టమొదటిసారిగా మన దేశం వ్యూహాత్మకంగా అణ్వాయుధానికి దాడి చేయకుండా, అణుయుద్ధానికి దాడి చేయకుండా ఖచ్చితంగా మేము దెబ్బ కొడతాము, అదే సమయంలో యుద్ధోన్మాదంతో వెళ్ళమని చెప్పని మనం ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చాం. అవును సార్, న్యూ నార్మల్ అని చెప్పన్నారు ప్రధానమంత్రి గారు. ఆ న్యూ నార్మల్కి మనం వచ్చాం. ఎందుకంటే అణ్వాయుధం లేకుండా, అణుయుద్ధం లేకుండా మనం పాకిస్తాన్ని దెబ్బ కొట్టవచ్చు. అంచేత మొదటి నుంచి ఆచితూచి వ్యవహరించాం. ఉదాహరణకి 7వ తేదీన మనం ఈ మాసం 7వ తేదీన మన సైన్యం దాడి చేసినప్పుడు ఆ ఉగ్రవాదుల స్థావరాల మీద స్పష్టంగా చెప్పాం, పౌరుల మీద కానీ, ప్రభుత్వం మీద కానీ, లేకపోతే పాకిస్తాన్ సైన్యం మీద కానీ మేము దాడి చేయటం లేదని చెప్పని దాడి చేయాల. వాళ్ళు తొందరపడి మళ్ళీ మరి సమరోత్సవం ప్రదర్శించినప్పుడు మళ్ళీ దాడి చేయాల్సి వచ్చింది. అది కూడా సైన్యం మీద మాత్రమే, ప్రజల మీద కాదు. అంచేత ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చాం. ప్రపోర్షనేట్ గా వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యలకి దానికి ప్రతిగా మా చర్యలు ఉంటాయి, కానీ మేము యుద్ధానికి మాత్రం కావాలని దిగడం లేదు, సంయమనంతో వ్యవహరిస్తామని చెప్పినది. సామర్థ్యం కావాలి, సంయమనం కావాలని చెప్పినది. ఆ సంకేతాన్ని అయితే ఇచ్చాము. ఎంత మేరకు వింటారన్నది వాళ్ళ ఇష్టం. మనకి తెలుగులో సామెత ఉన్నది, భోగాలము దాపురించిన వాడు మిత్రుల హితవాక్యాన్ని విండు, దీప నిర్మాణ గంధాన్ని మూర్ఖనడు, అరుంధతి నక్షత్రాన్ని చూడడం చెప్పాను. కాబట్టి పాకిస్తాన్ తన స్వయం మనుగడ కోసం చెప్పైనా సరే పాలక వర్గాలు ముందు చూపుతూ వ్యవహరించాలి. అంతర్జాతీయ సమాజం వాళ్ళని అదుపు చేయాలి, చేస్తుందని మనం ఆశిద్దాం. ఇప్పుడు పాక్తో చర్చలంటూ ఉంటే అది ఒకటి, డాక్టర్ జేపీ గారు, ఒకటి ఉగ్రవాద నిర్మూలన, 2 పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్పై మాత్రమే. ఇది మినహా ఇక వేరే